విష ప్రచారం చేయడానికి కావచ్చు, కానీ రామన్న కావచ్చు, పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైనా కానీ మమ్మల్ని పిలిపించుకొని ప్రసాద్ పలానా పాట రాయి, పలానా ముఖ్యమంత్రి మీద నువ్వు ఇట్లా తప్పుగా రాయి అని ఎవరు చెప్పరన్న. ఇప్పుడు పోరాటం అన్నది కొత్తగా అదే పాట రాసిన అది మీకు ఎవరు నాకు ఎవరు చెప్పలే అది. ఆ పాట నేను ఆ పాట పాడుతున్నప్పుడు సుమనన్న విని పాట బాగుంది ప్రసాద్, ఇది రికార్డ్ చేద్దాం మనం అని చెప్తే రికార్డ్ చేసినాం. అంతేగాని నాకు ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఇందాక నీకు పాట వినిపించిన చేతులెత్తి మొక్కుత సారు అనే పాట, అది రాస్తున్నా నేను. ఆ పాట నాకెవరు చెప్పలేదు, అంతటా నేను రాస్తున్నాను. ఎంతమంది అన్న మీ కళాకారుల టీం అంతా ఎంతమంది ఉంటారు? ఒకవేళ బహిరంగ సభలు అయితే, బీఆర్ఎస్ పార్టీ సభలు అయితే ఎంతమంది ఉంటారు? మీరు కోఆర్డినేషన్ మీద ఎట్లా ఉంటుంది? ఇప్పుడైతే మేము ఇద్దరమే ఉన్నామన్న, సందీప్ నేను. మీ వెనుక టీం కూడా ఉంటుంది కదా? ఆ టీం ఉంది, ఆ టీం పిల్లలు ఉన్నారు, వేరే వాళ్ళు బయట నుంచి వస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తారు, అట్లా రెగ్యులర్గా ఏం రారు, వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా, రెగ్యులర్గా కార్యక్రమాలు కూడా ఏం లేవుగా. అంటే మీరు అధికారంలో పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే పరిస్థితులు వేరుండేనా? కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో జరుగుతున్న అసమానతలను, అసమర్థతలను ప్రజలకు చేరవేయాలంటే మీరు ఇంకా ప్రిపేర్డ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకమైన అంటే ఎప్పటికీ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటారా మీరు? ప్రభుత్వ పథకాల మీద కావచ్చు, గత ప్రభుత్వ అభివృద్ధి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద ప్రజలకు చేరవేసే దిశగా ఎప్పటికి ఉంటుందా మీ ప్రాక్టీసింగ్ అనేది? ప్రాక్టీసింగ్ ఉంటుందన్న ఖచ్చితంగా. రచయితగా నా పాటలు రాస్తూనే ఉంటా. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమంలో మనం జనాలకు ఏం చెప్పాలి అనేది ఒక ప్రిపరేషన్. ప్రసాద్ అన్న రోజువారీ కార్యాచరణ ఏంది? ఏం చేస్తాడు పొద్దున్న నుండి సాయంత్రం వరకు? ఏం చేయనన్నా, అదే కార్యాచరణ అంటారా? ఇప్పుడు నాకేమైనా పాటలు రాసుకునేటివి ఉన్నాయనుకో అన్న, మార్నింగే 5:30-5కి లేస్తా, రాసుకుంటా. కాసేపు నాకు ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఒక్కసారి చూసుకుంటా, చెక్ చేసుకుంటా, ట్యాగ్స్ అవి ఇవి అని ఉంటాయి కదా, ఇక నీకు తెలియని ముచ్చట నాది, అవన్నీ చెక్ చేసుకుంటా. ఇక ఆ తర్వాత ఎవరన్నా కలిసేది ఉంటే కలుస్తా, ఇట్లా ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి వస్తా, మళ్ళీ పొద్దుగుకి ఇంటికి పోతా. ఓకే. ఎట్లుంటుంది అన్న ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంటుంది? ఏదన్నా ఇప్పుడు అంటే పరిస్థితులు పర్లేదు కాబట్టి రేపు పొద్దున ఏదైనా అయినా కూడా కుటుంబ సపోర్ట్ ఎట్లుంటుంది? వదినమ్మది కావచ్చు, అమ్మ నాన్నలది, వీళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? బాగుంటుంది, మంచిగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్. నా భార్య సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఆమె నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఆమె కూడా చదువుకుంది, ఎంఎస్సి బాటనీ చేసింది ఆమె. మేము ఒకటే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అనమాట, డిగ్రీ. రైట్. మీరు వదినమ్మని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి మీ భార్య గురించి ఏదన్నా ఆమె తత్వం గురించి ఒక గొప్ప అంశం చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం నస్తుంది మన వదినమ్మలో మీకు? నా భార్య మంచిదనే చెప్తా. మిమ్మల్ని ఆకర్షించే అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు ఆ భర్త ఏదైనా సాధిస్తాడన్న, ఎంత దూరమైన వెళ్ళగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అన్నా నేను చేసే ఫోక్ సాంగ్స్ మీరు చూడండి, ఓకే, అన్ని భార్యాభర్తల పాటలు. నేను అందుకే రాగానే కూడా అదే చెప్పిన, అన్ని భార్యాభర్తల పాటలు చేస్తుంటా నేను. ఒకనాడు కూడా నువ్వేమి ఇట్లా ఆమెను పట్టుకుని ఎగురుతున్నావు, ఏమని పట్టుకుని ఎగురుతున్నావు అని అడగదామె. ఓకే, నువ్వు నీ స్థాయిలో నువ్వు ఎదగాలనుకుంటున్నావు, ఎదుగు అంతే. అది నమ్మకం. కానీ మీరు వదినమ్మకైతే చాలా ద్రోహం చేసిర్రు అన్న. అందరి మీద పాటలు రాసిరు, అన్ని పరిస్థితుల మీద రాసిరు, కానీ మా భార్య మంచిదని చెప్తున్నారు. మరి వదినమ్మ మీద కూడా ఒక నేను రాసుడు ఏందే, అప్పుడెప్పుడు పెద్ద మనిషే రాసిండు. నవీన నవీన పాటే ఉంటుంది నాగార్జునది, నవీన నవీన. మీరు రాస్తే ఇంకా బాగుంటుందని నేనే రాస్తాను. వదినమ్మ మిమ్మల్ని అన్యాయం చేసిండు అన్న, ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు. లేదు, ఇంటర్వ్యూ చూస్తే కనుక నిజంగా ఇక్కడ నుంచి అలుగుతుంది అన్న వదినమ్మ అయితే, నేను చెప్తున్నా. నిజంగా అన్యాయం చేసి రామె. ఎందుకు అన్న రాదు, ఆ ఫీల్ ఎప్పుడు రాద్దామన్నా. అన్న మీరు ఇంటికి పోద్దన్న, దెబ్బలు పడతాయి మీకు ఇంకా. అంటే ఎందుకు రాదంటున్నా, మామూలుగా ఉంటుంది కదా. అంటే నాకు సెన్స్ ఉంటుంది అన్న. ఫస్ట్ చాలామంది ఏం చేస్తుంటారంటే పిల్లల బర్త్డేలకు పాటలు చేస్తుంటారు, భార్య బర్త్డేకి కావచ్చు, పెళ్లి రోజు కానీ పాటలు చేసుకుంటారు. అది వాళ్ళ ఆనందం, వాళ్ళ ఇష్టం, మనం కాదనం. కానీ అంత గొప్ప చేసుకోవాల్సిన అవసరం ఏముందని నాకు ఉంటుంది. మీకు అంత గొప్పగా అంటే ఇప్పుడు నా భార్య గురించి నేను గొప్పగా రాసుకొని దాన్ని ప్రజలకు చూపించుకోవడం ఏంటి అనేది ఒక ఫీలింగ్. నా భార్య ఏంటి, నా భార్య గురించి నేను చెప్పుకుంటే సరిపోతుంది, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అనేది. అందుకే రాయలే. సరే, మీరు ఈ పార్టీ ప్రోగ్రామ్స్ పేరిట అన్ని జిల్లాలు మ్యాక్స్ అన్ని తిరుగుతుంటారు కదన్న. అక్కడికి పోయిన తర్వాత బహిరంగ సభల కార్యకర్తలు వస్తారు, కలుస్తారు, అన్న అది ఇది అని చెప్తారు, ఫోటో దిగుతారు, లేదంటే మాది అదే ఊరు అది ఇది అని చెప్తా ఉంటారు, రికగ్నైజేషన్ ఉంటుంది.
ఎట్లా అనిపిస్తుంది అన్న ఆ పరిస్థితులు మీకు చూసిన తర్వాత? మనల్ని గుర్తుపడితే ఎవరికైనా చాలా గొప్ప అనిపిస్తుంది అన్న. ఫ్యాక్ట్. ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాం, వాళ్ళు ఎక్కడి నుంచో చూస్తారు మనల్ని. అవును. దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఆప్యాయంగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి ఫోటో దిగి ఇవన్నీ చేస్తుంటే మనం ఇంత ఇంత స్థాయికి వచ్చినామా అనిపిస్తుంది. గొప్ప స్థాయిలో ఉన్న ఏమనిపిస్తుంది అన్న అంటే మీరు ఇందాక ఇంటర్వ్యూలో అన్నారు కాబట్టి ఒక మైక్ కోసం ఒకరి దగ్గర వేచి చూసే పరిస్థితుల నుంచి ఈరోజు మైకులు గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం కాబట్టి ఈ జర్నీలో మీ స్ట్రగ్లింగ్ ఎట్లా, ఎన్ని ఇయర్స్ టైం పట్టింది మీకు? చాలా స్ట్రగుల్ ఉందన్న నా లైఫ్లో. చాలా స్ట్రగుల్ ఉంది. 1000 రూపాయలు రెంట్ చెప్పిన నేను. అవును. ఆ రెంట్ కట్టలేక పారిపోయినా నేను. కేవలం 1000 రూపాయలు? 1000 రూపాయలు కట్టలేక పారిపోయినా నేను. సీరియస్లీ. ఓకే. కొన్ని సందర్భాలు చిల్లర మనకు మిగిలిన, ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు రూపాయో మిగులుతుంది కదా, ఆ చిల్లర పోగేస్తే గింత చిల్లర అవుతుంది. ఒక సందర్భం చెప్తాను నేను. ఇంత చిల్లర అవుతుంది. నువ్వు ఇందాక బంజారాయిల్స్లో ఉంటున్నావు, ఇదే బంజారాయిల్స్లో ఇంత చిల్లర తీసుకుపోయి షాప్ ఆయనకి ఇస్తే ఇన్ని డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు పెట్టి రైస్ కొనుక్కొచ్చుకొని వండుకున్న రోజు ఉంది నాది. నమ్ముతారా ఎవరైనా? నమ్మరన్న. మీరు అనుకునేది వాస్తవమే. ప్రసాద్ ఎంత సంపాదించుకున్నాడో, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ మీద మస్తు సంపాదించిండు అనుకుంటారు, కానీ అంత లేదు. నేను ఇప్పుడు కొనుక్కున్న 2 ఎకరాల పొలం ఏదైతే ఉందో నా ఒక్కని కష్టార్జితం ఏం కాదు అది. మా అమ్మ మా నాన్న కష్టార్జితం ఉంది, మా అన్న డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు ఉన్నాయి, అందరం కుటుంబం కలిసి మా చెల్లె పెళ్ళికి 1 ఎకరం అమ్ముకున్నాం కాబట్టి 2 ఎకరాలు 1 ఎకరం ఉంటే బాగుంటుంది, మా నాన్నకు ఊళ్ళో పరువు ఉంటుంది, ఆయన తలెత్తుకొని తిరుగుతాడనే ఒక ఉద్దేశంతో కొనుక్కున్నది. ఇక్కడ లక్షల కోట్లు అంత సీనే లేదన్న. ఇప్పటికీ నాకు REMI తీరలేదు. ఓకే. నేను 10వ తారీఖు వచ్చిందంటే భయపడుతూనే ఉంటా, REMI కట్టాలి కదా అని. మనం ఏం వెల్ సెటిల్డ్ కాలేదు, పేరు వచ్చింది. అంటే నిజంగా అంత దీనస్థితిలో ప్రసాద్ అన్న ఉన్నాడా, జీవిస్తున్నాడా అని అనిపిస్తుంది నిజంగా. ఖచ్చితంగా. అంటే మనల్ని తెర మీద చూసే ప్రజలు వాస్తవం ఈ కష్టాలన్నీ తెలియదు కదా ఎవరికైనా కూడా. తెలియదు. ఇప్పుడు కొంచెం బెటరే. మరి ఇప్పుడు చిల్లర తీసుకుపోయి బియ్యం కొనుక్కొచ్చుకునే స్థాయి ఏం లేదు. ఆ రోజుల నుంచి వచ్చినాం. అక్కడి నుంచి వచ్చినాము. 1000 రూపాయలు కట్టలేక పారిపోయిన రోజుల నుంచి సింగిల్ రూమ్, జస్ట్ సింగిల్ రూమ్, రేకుల షెడ్. ఎండాకాలం వస్తే చచ్చిపోవాలి, భరించలేనంత ఎండ. అక్కడి నుంచి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈడికి వచ్చినాం. ఇక్కడనే బస్తీలో ఉండబట్టి ఇప్పుడు 2015 నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇయరే ఇక్కడ మేడ్పల్లిలో ఇల్లు కొనుక్కున్నా. ఓకే. నువ్వు అన్నట్టు ఆ బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద చేసిన ప్రోగ్రామ్స్తో కొన్ని డబ్బులు వస్తే ఆ డబ్బులకు ఒక లోన్ తీసుకొని 40-50 లక్షల లోన్ తీసుకొని కట్టుకున్నా, ఇల్లు తీసుకున్నా. కానీ ఇప్పుడు భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్పలేం. కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభల మీద ఇద్దరే వ్యక్తులు కనిపిస్తారు. మధ్యలో సందీప్ అన్న కనిపిస్తాడు, ప్రసాద్ అన్న కనిపిస్తాడు. భవిష్యత్తులో వీళ్ళే కనిపిస్తారు, వీళ్ళే కంటిన్యూ అవుతారు అనే నమ్మకం, గట్టి హోప్స్ మీకు ఉన్నాయా? లేదంటే మార్పులు చేర్పులు ప్రక్షాళన జరిగే అవకాశం ఏమన్నా? అంటే ఉంటామన్నా, మేమైతే ఉంటాం, ఎక్కడ పోం. అదైతే అన్డౌటెడ్. అది ఖచ్చితంగా మేము ఉంటాం. వాస్తవం. కొత్త వాళ్ళు వస్తే మనం ఏం చేయలేము. అంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది కదా. ఇవాళ రావాలనుకుంటే వాళ్ళు వస్తారన్న, మనం ఎవరు ఆపడానికి? అంతేనా కదా. మనం ఖచ్చితంగా ఉంటాం, అది మాత్రం ఫిక్స్, అందులో డౌటే లేదు. ఎందుకు ఆ క్వశ్చన్ అడగక ముందే చెప్పేస్తున్నారు మీరు? అంత కాన్ఫిడెన్స్? నేను అంత ఫిక్స్ అయి ఉన్నా. రీసెంట్గానే జాబ్ కూడా సస్పెండ్ చేసిళ్ళు. 1.5 మంత్ అయింది. ఇంకా అవసరం లేదు కదా. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్న? అంటే ఇప్పుడు అన్న ఎవరైనా ఊరుకుంటారా అన్న? ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పార్టీకి పాటలు పాడితే ఎవరు ఊరుకుంటారా అన్న? సస్పెండ్ చేసేస్తారు. అదే మీ విషయంలో కూడా జరిగిందండి. అంతే మరి. ఇంకా ఇతర వేరే రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది ప్రభుత్వం. అప్పుడు మీ నిర్ణయాలు ఎట్లుంటాయి అంటున్నా? ఇక అది అప్పటి సంగతి అన్న, ఇప్పుడు ఏం చెప్పలేను నేను అది. ఓకే. అప్పుడు నేనేం చేయలేను కదా. అంటే మారే అవకాశం ఉంటుందా? లేదంటే లేదు, చెప్పినా కదా నేను మళ్ళీ అడుగుతాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మారా